న్యూస్ బిల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సమాజ సంస్కరణల మహనీయుడు, శూద్రాతి శూద్రుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా పూలే భారతదేశంలో సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ద్వారా విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిబాయి పూలే జయంతి సందర్భంగా అంటే ఆయన మహారాష్ట్రలో 1827 ఏప్రిల్ 11న ఆయన జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఈ భారతదేశంలో అప్పుడు మనకి పాకిస్తాన్ అంటే మనకు కలిసే ఉన్నాయి. ఈ భారతదేశంలో అనగాని వర్గాల బడుగు బలహీన వర్గాల తాలూకా సమస్యలని, మూఢనమ్మకాలని, మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే బాలికల పెళ్ళిళ్ళ విషయం కానీ, వితంతువుల తాలూకా సమస్యల విషయంలో కానీ మెయిన్ సమానంగా ఈ భారతదేశంలో సమానంగా మహిళలు ఎంతమంది ఉండేవాళ్ళు, పురుషులు కూడా అంతమంది ఉండేవారు. విద్య అనేది ఒక పురుషులకేని ఏదైనా అని చెప్పేసి ఆలోచన ఉంటే ఆయన మహిళలకు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా బయటికి రావాలని కొన్ని సంస్కారాలు తెచ్చిన మహానుభావుడు మన జ్యోతిబాయి పూలే గారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. చాలామంది ఉపాధ్యాయులు మహిళలకు ప్రత్యేకంగా స్కూల్ పెట్టడం ఏంటి, వాళ్ళకి విద్య నేర్పడం ఏంటి అని చెప్పి అప్పుడు కట్టుబాట్లు వేరు, అప్పుడు సమాజం వేరు, మహిళలు బయటికి వెళ్ళకూడదు, మహిళలు గడప దాటకూడదు, మహిళలు చెప్పేవాళ్ళు. కానీ ఆయన స్కూల్ పెడితే ఎవరు టీచర్స్ వెళ్ళకపోతే తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారే. ఆమె ఉపాధ్యాయులుగా చేసి ఆమె ద్వారా మహిళలందరికీ విద్య నేర్పడం అనేది జరిగింది. మొట్టమొదటి బీజం పడింది ఆ రోజే పడింది. బాల్య వివాహాలు, మహిళలందరూ కూడా చాలామంది వితంతువులుగా ఉండిపోతే వాళ్ళ భవిష్యత్తు మీద అప్పుడున్న అరాచకాలు వేరు, అప్పుడున్న జరిగిన వేరు, వాటి మీద రిప్లై చేసి ఒక గ్రంథం రాసి ప్రజల్లో చైతన్యం కలిపి ఈ రోజేమో ఆయన వితంతు వివాహాలని మళ్ళీ వివాహాలుగా చేసుకున్న ఏర్పాట్లు మళ్ళీ ఆయన చేయడం అనేది జరిగింది. అవన్నెందుకు ఆయన గ్రంథం రాసి ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులాగా చాలామంది పత్రికలతో సహాయం చేసుకొని ఆ పత్రికల ద్వారా ప్రపంచానికి, దేశానికి ప్రతి నలుమూలను తెలియపరిచిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన మెయిన్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు జయంతి సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. ఆ వ్యక్తి ఆశీస్సాధనలోనే మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే మనకు జరిగింది ఒక విషయం మీ అందరికీ గుర్తు రావాలి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా న్యాయం జరగలేదు. బీసీ వాళ్ళు చాలామంది 300 మంది బీసీ నాయకులకి హత్య చేయించిన ఘనత ఎవరిదైనా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వం. మీ అందరికీ తెలియాలి, తెలుసు మీకు అందరికీ. అదే కాదు 300 మందికి. అదే కాకుండా మీరు చూశారు, మా అక్కని వేధించొద్దు, వైసీపీ నాయకులకి ఒక అబ్బాయి మా అక్కను వేధించొద్దు, మా అక్కని ఇబ్బంది పెట్టొద్దు, మా అక్కని అనుకొని చెప్పి ఆయన అమర్నాథ్ గౌడ్ అబ్బాయి వేడుకుంటే ఆయన కూడా నిర్దాక్షిణ్యంగా అది చేయడం జరిగింది. అవన్నీ డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ గురించి మాట్లాడితే ఒక దళిత నాయకుడు బ్రాహ్మణ్ చాలామంది ఎక్కడ మన గుళ్ళ దగ్గర వాళ్ళకి 25,000 రూపాయలు జీతాన్ని కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు చూడండి, 25,000. చాలామంది కూడా ఇప్పుడు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు అందరూ కూడా గత మన ప్రభుత్వం 2014-2019 మధ్యలో 10,000 రూపాయలు మత్స్యకారులకి వేట సమయంలో వేటకి వెళ్ళకపోతే పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి 2024 ఇప్పుడు ఈ మధ్య 29 మధ్యలో అంటే 2024 తర్వాత మనం ఏం చేసామంటే 10,000 నుంచి 20,000 పెంచి వాళ్ళకి ఒక వృత్తిని కల్పించడం అనేది జరిగింది. మొన్ననే మనం అందరూ చూసాం, బీసీ వాళ్ళకి అందరికీ వేవర్స్ అందరికీ ఉన్నాం. మగ్గం ఉన్న వాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీ, మరమగ్గం ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు విద్యుత్తును కూడా ఇవ్వడం జరిగింది. చాలామందికి ఏదైతే ఉన్నారు బార్బర్ షాపులు ఉన్నాయో వాళ్ళు కూడా 200 యూనిట్లు ఇవ్వడం బీసీ వాళ్ళకి ఇవ్వడం అనేది చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ వాళ్ళకి ఏమి కల్పించాలి, బీసీ వాళ్ళకి ముందడుగులో వెళ్తున్న బీసీ ఉన్నది ఏదైతే జ్యోతిబాయి పూలే ఆశయాలకు అనుగుణంగా మన ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆయన దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మీరు ఒకటి ఆలోచించాలి. అందుకోసమనే అందుకే ఆ మహాత్ముడి తాలూకా జన్మదిన రోజు మనం అందరం ఒక పండగ వాతావరణంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ మన నాయకులు కానీ, కులాలు మతాలకు సంబంధించి
సంబంధాలు అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.